ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలో గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసి వాళ్లు అవినీతికి పాల్పడకపోయేవారా అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో, ప్రజా సమస్యల మీద పోరాడిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వేధింపులకు గురి చేసి అధైర్యపరచాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దేశ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి. 80 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రాల మంత్రుల్ని చేయగలిగిన శక్తి. అటువంటి వాళ్ళు అవినీతి పాల్పడదలుచుకుంటే ఇలా వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు. కానీ దేశంలో ఒక రాజనీతి, దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిల రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామికంగా నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉంది, కక్ష సాధింపు ధోరణికి గురిపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కుటుంబ సభ్యులం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి అండగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీ విలువలు తగ్గినప్పుడు, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడప్పుడు ఎదుగుతుంటే మా నాయకత్వాన్ని అధైర్యపరిచే కుట్రల్ని తిప్పి కొడతాం. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటాం. మేము నిర్దోషులం, మేము ఎక్కడ కూడా తప్పు చేయలే. తప్పకుండా భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుల ముందుకు వస్తాం. తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్తామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం.